హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా ఎటువంటి సాసులు యూస్ చేయకుండా పన్నీర్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని దీన్ని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ రైస్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా గట్టిగా పిసికినట్లు కాకుండా ఇలా పైన క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వల్ల రైస్ మనకి విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 సార్లు క్లీన్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీన్ని ఒక అరగంట నానబెట్టుకుంటున్నానండి. ఇలా కొంచెం సేపు నానటం వల్ల రైస్ ఉడికేటప్పటికి గింజ చాలా పొడవుగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో రైస్ ఉడకడానికి అవసరమైన వాటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని అందులో ఒక పావు స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకొని ఇలా బాగా తెరలే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ పద్ద లెమన్ పిండుకున్నానండి. దీనివల్ల మనకి రైస్ అనేది చక్కగా తెల్లగా పువ్వులాగా వస్తుంది. రైస్ మనం కొంచెం సేపు నానబెట్టుకున్నాం కదండి, అలా నానబెట్టుకోవడం వల్ల ఉడికేటప్పుడు ఈ గింజ కూడా చాలా పొడవుగా వస్తుంది అండ్ ఇంకా త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక మెతుకు తీసుకొని ప్రెస్ చేసి చూస్తున్నాను. రైస్ అయితే మనకి ఉడికిపోయిందండి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు, అలా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ లోపే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్లో నుంచి నేను ఈ రైస్ని సపరేట్ చేసేసి ఒక జాలి గరిటెలో వేసుకుంటున్నాను. ఎక్కువసేపు అలాగే ఉంచేసినట్లయితే రైస్ అంతా మనకి మెత్తగా అయిపోతుంది, అతుక్కుంటూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఆ పొడవుగా కూడా గింజ కనిపించదు, ఒక విరిగిపోతాయి కదా. సో అందుకని నేను ఇలా ఒక జాలి గరిటెలో వేసుకొని ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇంకేదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా మొత్తం కారిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ని పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద కొంచెం సేపు ఉంచినట్లయితే మనకి చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. ఇంకేదైనా తడి ఉన్నా కూడా మొత్తం ఆరిపోతుంది. రైస్ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది. ముందు మనం ఇలా రైస్ రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను సాల్ట్, అలాగే ఒక పావు స్పూను కారము తీసుకున్నాను. ఈ బౌల్ని ఇలా టాస్ చేసినట్లయితే ఉప్పు కారం మొత్తం కూడా పన్నీర్ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా మొత్తం ఈవెన్గా మనకంతా కూడా పన్నీర్కి పట్టేలాగా టాస్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం బటర్ తీసుకున్నాను, అలాగే 1 స్పూను ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మొత్తం మిక్స్ చేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్కి అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పన్నీర్ మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కరిగిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లాన్ని బాగా సన్నగా కట్ చేసుకొని 1 స్పూన్ వచ్చేంత వరకు వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. మీకు దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాన్నైనా కూడా వేసుకోండి. ఈ అల్లము వెల్లుల్లి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా అలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత కూరగాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. 1 కప్పు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఒక క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ 3 రకాలు తీసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే మీ ఇష్టానుసారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలు మరి పూర్తిగా మెత్తపడకుండా మనకి పంటి కిందకి తెలుస్తూ ఉండేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, అవసరాన్ని బట్టి
మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కూరగాయ ముక్కలు ఫ్రై చేసేసుకుంటున్నాను. 4 to 5 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. టమాటాలు త్వరగా మగ్గడం కోసం దీంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు బఠానీలు తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్వి తీసుకున్నట్లయితే ఉడికించుకొని యాడ్ చేసుకోండి. బఠానీ కూడా వేసుకొని ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా అర స్పూన్ వేసుకున్నాను. మీరు తీసుకునే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మరి ఎక్కువ కారంగా ఉండదు. మీరు నార్మల్ కారం వేసుకున్నట్లయితే మీ టేస్ట్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం వేసుకుని మసాలా దినుసులు అన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1 నిమిషం పాటు దీన్ని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ బటర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. మొత్తం రైస్ యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. సైంధవ లవణం వేసుకున్నానండి. మన టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. రైస్ కూడా మనకి చక్కగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇందులో నేను ఇంకా ఏ రకమైన సాసులు ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. పన్నీర్ తోటి చాలా చాలా సింపుల్గా ఈజీగా పిల్లలందరికీ బాగా నచ్చేలా పన్నీర్ రైస్ తయారు చేసుకున్నాం. ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.